సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ప్రజలంతా సొంతూళ్లకు వెళుతున్నారు. దీంతో ఒక్కసారిగా నగరంలో ప్రధాన కూడల వద్ద నుంచి టోల్ ప్లాజా వరకు చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ సిబ్బంది రంగంలోకి దిగారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై నిలిచిపోయిన వాహనాలను సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతారు. కుమార్, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? క్లియర్ చేసే విధంగా ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేపడుతున్నారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే మరొక 2 రోజుల్లో సంక్రాంతి ఉన్న నేపథ్యంలోని ఇటు హైదరాబాద్ నుంచి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఏదైతే సొంతూళ్ళకైతే ప్రయాణమయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ తో పాటు ఔటర్ అంటే ఏదైతే టోల్ ప్లాజా వద్ద వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ముఖ్యంగా అందరూ కూడా ఒకేసారి బయలుదేరడంతో తమ సొంత వాహనాల్లోనే ఏదైతే తమ సొంతూళ్ళకి పయనం అవడంతో కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈ ట్రాఫిక్ అదును చేస్తూ కూడా రూట్ కూడా క్లియర్ చేసినట్లే పరిస్థితి ఉంది. ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద దగ్గర మాత్రం భారీగా వాహనాలు కూడా నిలిచిపోయినాయి. ముఖ్యంగా ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ఏదైతే టోల్ ప్లాజా దగ్గర ఫ్రీగా వెళ్లేందుకు కూడా ఫాస్ట్ ట్రాక్ రీఛార్జ్లు కూడా అన్ని చేసుకుని ఇక్కడ నుంచి బయలుదేరాలంటూ కూడా ఇటు పోలీసులు కూడా సూచన చేసిన నేపథ్యంలోనే ఇటు పూర్తిగా హైదరాబాద్ నుంచి కూడా తమ సొంతూళ్ళకైతే ప్రజలందరూ కూడా బయలుదేరే పరిస్థితి ఉంది. అలాగే మరొక పక్క ఏదైతే ఇప్పటికీ బస్సులు అంటే ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇటు సపరేట్ గా బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఇటు ఆర్టీసీ బస్సులు కూడా పెంచడం జరిగింది. ఇటు ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా వెళ్లేందుకు కూడా ఇటు బస్సులు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క సొంత వాహనాలు ఉన్న ప్రజలు కూడా ముఖ్యంగా తమ సొంత వాహనాల్లో కూడా సొంతూళ్ళకైతే పైన అవడం జరిగింది. ముఖ్యంగా టోల్ ప్లాజా వద్ద కూడా హెవీగా ట్రాఫిక్ ఏర్పడడంతో కూడా ఇటు పోలీసులు కూడా ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనులు అయితే ఉన్నారనే చెప్పొచ్చు సతీష్. థ్యాంక్ యూ కుమార్.